మనము బ్రెడ్ కొన్నప్పుడు ఆ చివర ఈ చివర అన్న రెండు ముక్కలు ఉంటాయి చూసిండ్రా. అవి జనరల్గా ఎవరు ఇష్టపడరండి. మోస్ట్లీ తీసి పక్కన పెట్టేస్తాం. నాకు అనిపించింది నిన్న కొన్నప్పుడు, అంటే చిన్నప్పటి నుంచి కొంటున్నా కానీ నిన్న కొన్నప్పుడు అనిపించింది దీని మీద ఒక లైఫ్ స్కిల్ లెసన్ చెప్తే మంచిగా ఉంటుంది కదా అని ఆలోచించిన. అప్పుడు అనిపించింది అనమాట, ఆ బ్రెడ్ అంత మృదువుగా ముద్దుగా ఉండటానికి కారణము ఈ రెండు ముక్కలు. వాటిని మనము ఇగ్నోర్ చేస్తాం. నిత్య జీవితంలో కూడానండి, మనకు చదువు చెప్పిన గురువులు ఎవరైతే ఉన్నారో, మన కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు వృద్ధులైనప్పుడు చాలామంది వాళ్ళను పట్టించుకోరు. ఎందుకు అంటే వీళ్ళ రెండు బ్రెడ్ ముక్కలు లెక్క మనం తీసేస్తూ ఉంటాం. వాళ్ళు లేకపోతే మన జీవితం ఎంత స్ట్రాంగ్గా తయారవునా అండి. మనం ఇవాళ ఏదైతే ఉన్నామో వాళ్ళకు చాలా రుణపడి ఉన్నామన్న విషయం మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. మరి ఇక సమాజం పరంగా చూసుకుంటే ఇద్దరిని ఎక్కువగా ఇగ్నోర్ చేస్తామండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం చెప్తున్నా నేను. రైతన్నని జనాలు ఎక్కువ పట్టించుకోరు. అలాగే దేశాన్ని కాపాడుతున్న సైనికుడిని కూడా ఎక్కువ పట్టించుకోరండి. నా ఉద్దేశంలో వీరిద్దరికి నా మించిన వివిఐపీస్ ఎవరు లేరు ప్రపంచంలో. కాబట్టి వీళ్ళని మనం పట్టించుకోవాలి మిత్రులారా. వాళ్ళు లేకపోతే మనం ఎంత సుఖంగా బతకగలమండి మన దేశంలో. అయ్యా, ఓ క్రికెటర్లు వస్తే పిచ్చి పట్టినట్టు పూనకం వచ్చినట్లు అరుస్తూ ఉంటాం. సినిమా సెలబ్రిటీలు వస్తే పిచ్చి పట్టినట్టు అరుస్తూ ఉంటాం. అది కాదు, మీరు చేసుకోండి, కానీ వీళ్ళకు మనం చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆ బ్రెడ్ ముక్కలు లెక్క పక్కన తీసేయడానికి వీలు లేదు అన్న సత్యాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి మిత్రులారా. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎక్కువగా, దేనికి అంత ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న ఇంగిత జ్ఞానము ప్రతి యువతలో కూడా రావాలి. జై హింద్.